Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Right now, ఇప్పుడు టైం 9 o'clock అయింది. నాది మార్నింగ్ వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇట్స్ బీన్ మోర్ దాన్ 4 days నేను అసలు ప్లాంట్స్కి వాటర్ పెట్టలేదన్నమాట. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ అప్డేట్స్. ఓకే, అదంతా నేను బ్లాగ్లో చెప్తాను మీకు. అండ్ ఈరోజు కొంచెం బిజీ డే మనకు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫైనలీ నాది ఫ్రెష్ అప్ అంతా అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మనం కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తున్నాము. నేను ఒకటే కాదు, అత్తయ్య అండ్ డాలీ ఇద్దరు వస్తున్నారు నాతో పాటు. వాళ్ళిద్దరు ఇంతవరకు రాలేదనమాట, ఇద్దరిది ఫస్ట్ టైమే. అండ్ కమర్షియల్ స్ట్రీట్ బేసిక్గా ఇక్కడ చాలా పాపులర్ అనమాట బెంగళూరులో. స్ట్రీట్ షాపింగ్, పెద్ద పెద్ద స్టోర్స్ అన్నీ ఉంటాయి. ఏది కావాలన్నా కూడా నేను అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, 2 సార్లు వెళ్ళినట్టున్నాను. అండ్ ఇదే ప్రాపర్ టైం, ఎందుకంటే మేము కూడా ఎట్లనో ట్రావెల్ చేస్తున్నాము, కొంచెం షాపింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా వెళ్ళి అని చెప్పేసి నేను కూడా ఇంకా స్టార్ట్ అయిదాం అనుకుంటున్నాను ఈరోజు. అండ్ నేను కొత్తవి ఏమైతే తెచ్చుకుంటున్నానో ప్రతి ఒక్కటి ఇట్లా నీట్గా బ్యాగ్లో అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది, లాస్ట్లో మళ్ళీ ప్యాకింగ్ హడావిడి ఉండదు. అండ్ దర్శన్ కూడా వస్తాడు కదా, సో దర్శన్ వచ్చిన తర్వాత తనది షాపింగ్ చేసి తనది పెట్టేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తనకు టైం ఇస్తే కొంచెం నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇట్లా నీట్గా పెట్టుకుంటున్నాను. అండ్ స్కిన్ కేర్ కూడా మొత్తం అంతా ప్యాకింగ్ చేసేసాను ఈసారి హడావిడి లేకుండా. స్కిన్ కేర్ అయితే నాకు డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ అండి, చాలా ఇంపార్టెంట్. అండ్ మొత్తం అన్ని ట్రావెల్ సైజెసే, లిటరలీ ఇట్లా ట్రావెల్ సైజెస్ అనమాట. అండ్ ది ఫేస్ షాప్ బ్రాండ్వి మొత్తం ప్యాక్ చేశాను. ఎంతమందికి గుర్తుంది, కోవిడ్ టైంలో ఎస్పెషలీ నేను ఫేస్ షాప్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ యూజ్ చేసేదాన్ని. అండ్ నా స్కిన్ కూడా మంచిగా గ్లో వచ్చేది. అండ్ నేను ఎక్కువ యూజ్ చేసిన కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్లో ది ఫేస్ షాప్ ఒకటి అనమాట. అండ్ నాకు పర్సనల్గా ఇప్పుడు ఎందుకు ఇది ప్యాక్ చేసుకున్నా అంటే, వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ బెస్ట్ సెల్లర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు మినీస్ ఇండియాలో లాంచ్ చేసినారనమాట. నాకు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ ఎక్కువ హెవీగా ఉండేటివి క్యారీ చేయాలంటే నాకు నచ్చదు అనమాట. మినీస్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట మనం వీటిని. అండ్ నేను నా ఏఎం అండ్ పిఎం రొటీన్ అంటే మార్నింగ్ నైట్ రొటీన్ 2 ఇందులోనే ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో దట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి. స్టెప్ ఏంటంటే, మనం వేసుకున్న మేకప్ అంతా నీట్గా రిమూవ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ దిస్ క్లెన్జింగ్ ఆయిల్ అండి. ఇది ఫేస్ షాప్ నుండి రైస్ వాటర్ బ్రైట్ క్లెన్జింగ్ ఆయిల్. మీరు ఏం వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకున్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా క్లెన్జర్ అనమాట, ఇది హర్బ్ డే క్లెన్జర్. సో ఇది కూడా చాలా బాగుంటుంది, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా చాలా మంచిగా సెట్ అవుతుంది. మనం మార్నింగ్ స్కిన్ కేర్ తీసుకున్నా, నైట్ పడుకునేటప్పుడు తీసుకున్నా కూడా ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మేకప్తో పడుకుంటే స్కిన్ అస్సలు బాగుండదు, అండ్ గ్లాస్ స్కిన్ కూడా రాదు ఆబ్వియస్గా. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే, ఒక మంచి సీరం అప్లై చేయడం. నేను ఇక్కడ కొలాజిన్ సీరం అప్లై చేస్తున్నాను అనమాట. సో ఫేస్ అంతా చాలా యూత్ఫుల్గా రేడియంట్గా ఉంటుందని చెప్పేసి సీరం అప్లై చేసిన వెంటనే మీరు నోటీస్ చేయొచ్చు ఒక మంచి గ్లాసీ ఎఫెక్ట్ వచ్చింది. అండ్ లాస్ట్లో నేను ఇక్కడ రైస్ సిరమైడ్ ఎమల్షన్ యూజ్ చేస్తున్నాను. ఇది మాయిశ్చరైజింగ్ ఎమల్షన్ అనమాట. ఈ మాయిశ్చర్ అంతా మంచిగా లాక్ చేసి ఉంచుతుంది. అండ్ మార్నింగ్ లేసి చూడంగానే ఫేస్ అంతా చాలా మంచిగా ఒక మంచి యూత్ఫుల్ రేడియన్స్ ఉంటుంది, అలాగే గ్లాస్ స్కిన్ లాగా ఉంటుంది అనమాట. ఇట్ విల్ బీ సో మాయిశ్చరైజ్డ్. సో బేసిక్గా ఈ మినీస్ అనే కాన్సెప్టే నాకు బాగా ఇష్టం అండి, ఎందుకంటే ఏదైనా మనం ప్రీమియం ప్రోడక్ట్ కొంచెం ట్రై చేయాలి అనుకుంటే మినీస్ అయితే కొంచెం అఫోర్డబుల్గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవనుకోండి 365 దగ్గర నుండే స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఫస్ట్ టెస్ట్ చేయొచ్చు, మీకు వర్కౌట్ అయింది అనుకుంటే పెద్ద ప్రోడక్ట్ మీద మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది కదా. సో అది నాకు బాగా ఇష్టము. అండ్ మంచిగా నీట్గా ఇట్లా ఒక్కటే బ్యాగ్లో ఫిట్ అయిపోయాయి. నా స్కిన్ కేర్ అంతా ఇట్లా ఒక్కటే బ్యాగ్లో ఉందన్నమాట. జస్ట్ లాక్ చేసి నేను ఇట్లా బ్యాగ్లో పెట్టేస్తే అయిపోతుంది, వెరీ కన్వీనియంట్. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఫేస్ షాప్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ది ఫేస్ షాప్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నేను కావాల్సిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, చెక్అవుట్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఇక్కడ పెట్టేశాను. ఈ బ్యాగ్ అయితే ఇట్లనే ఓపెన్లో పెడుతున్నాను నేను, బికాజ్ మనం ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా, నాకు అక్కడ ఏమన్నా నచ్చాయనుకోండి అవి కూడా నేను దీంట్లో పెట్టేసి ఒకేసారి లాక్ చేస్తే నాది షాపింగ్ మొత్తం వెకేషన్ది కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఇంకొకటి మీరు అడుగుతున్నది ఏంటంటే, అత్తయ్య వాళ్ళకి సర్ప్రైజ్ అని తెలిసిపోతుంది కదా అని చెప్పేసి, వాళ్ళకి సర్ప్రైజ్ వెకేషన్కి వెళ్తున్నాము అని తెలుసు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 days నుండి అడుగుతున్నారు అనమాట. డాలీ కూడా ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్తున్నాం, లిటరలీ వాళ్ళకి ప్లేస్ తెలియదు అనమాట ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. సో నేను వాళ్ళకి తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో.
అంతే పరిగెత్తుకుంటా. అసలు లిఫ్ట్ జస్ట్ మిస్. మెయింటెనెన్స్ వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తున్నారు, వాళ్ళు ఆపినారు కాబట్టి సరిపోయినది, లేదంటే అట్లా వెయిట్ చేయించినా కూడా బాగుంటుంది కదా. సో ఇక్కడ నుండి ఈజీగా ఒక 30-40 minutes అయినా పడుతుంది. సో డాలీ, ఇట్స్ యువర్ ఫస్ట్ టైం? ఓకే, లెట్స్ సీ. కరెక్ట్ గా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కమర్షియల్ స్ట్రీట్. వాళ్ళు ఆటో వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఆపుతారు అనమాట. వెడ్డింగ్ షాపింగ్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా మంచి మంచి లెహెంగాస్ అన్ని ఆప్షన్ లో ఉంటాయి. అంటే ఇక్కడ హై ఎండ్ దగ్గర నుండి అన్ని అవైలబుల్ లో ఉంటాయి. మమ్మల్ని డ్రాప్ చేసిన స్పాట్ అయితే ఈ వెడ్డింగ్ షాపింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ స్టాప్ చేశారనమాట. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా బ్రైడ్స్ చూస్తున్నా, లేదంటే ఎవరిదైనా తొందరగా ఎంగేజ్మెంట్ పెళ్ళి ఉన్నా కూడా మీరు డెఫినెట్లీ కమర్షియల్ స్ట్రీట్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచిగా లెహెంగాస్, శారీస్ బాగా దొరుకుతాయి ఇక్కడైతే. డెఫినెట్గా పార్టీ వేరు కూడా బాగా దొరుకుతూ ఉంటాయి, సంగీత్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా. సో మేమైతే ఒక స్టోర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తున్నాం అనమాట ఏమన్నా నచ్చుతాయేమో అని చెప్పేసి. బట్ క్యాజువల్ వేర్ ఎక్కువ ఉన్నాయన్నమాట. లైక్ టీ షర్ట్స్ కానీ, స్కర్ట్స్ కానీ. మరీ అంత తక్కువ ప్రైస్ కూడా లేవు. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోదండి. నాలాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. సో నేను ముందు లైక్ 4 years బ్యాక్ ప్రాపర్గా షాపింగ్ చేసినప్పుడు అయితే అప్పుడంతా బార్గెన్ సిస్టమ్ బాగానే ఉండింది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి షాప్లో ఫిక్స్డ్ ప్రైజెసే. ఒక రకంగా చూసుకుంటే అది కూడా బెటర్ అనే చెప్పుకోవచ్చు. మనం ఒక ప్రైస్ బార్గెన్ చేసేసిన తర్వాత అయ్యో ఎక్కువ ఇచ్చామేమో, లేదంటే ఇంకా ఎక్కువ బార్గెన్ చేయాల్సిందేమో అనే ఒకటి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. ఈసారి అట్లా డిసప్పాయింట్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ఎవరేం బార్గెన్ ఏం లేదనమాట. మోస్ట్ ఆఫ్ ద షాప్స్, లేదంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లైక్ స్ట్రీట్ షాపింగ్లో కూడా అన్ని ఫిక్స్డే ఉన్నాయి. అండ్ నాకు ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ నా దగ్గర చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. మీరు ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ షాప్లోనే దొరుకుతాయి ఇట్లాంటివి ఇన్ కేస్ మీకు కావాలంటే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2400 అట్లా చెప్పినట్టు గుర్తు. ఇందాక చూసిండేది చికెన్ కర్రీ బ్రౌన్ది చాలా బాగుంది. కాకపోతే 2400 అట్లా చెప్పినాడు. నాకు చాలా ఎక్కువ అనిపించింది. మేము 15కి అడిగింటే ఇవ్వమన్నాడు. అందుకే ఇంకా 15 కాదు, అట్లీస్ట్ వాళ్ళు కొంచెం తగ్గిస్తా అంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా అడగచ్చు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే అదే ప్రైజ్ అంటే మాకు తీసుకోవాలనిపించలేదు. బై ది వే నాకు చికెన్ కర్రీస్ ఇప్పటికే చాలా ఉన్నాయిలేండి. బ్రౌన్ అండ్ వైట్ ఒకటే లేకుండే, ఆ 2 తీసుకుందాం అనుకున్నా ఇచ్చింటే. బట్ ముందులాగా అయితే మరీ అంత ఎక్కువ బార్గెన్ చేయలేము. ఇప్పుడు అన్ని ఫిక్స్డ్ అంటున్నారు ఎక్కడ చూసినా. పక్కనే ఒకటి చెప్పులది షాప్ ఒకటి ఉండింది. అండ్ అత్తయ్యకి స్లిప్పర్స్ ఇట్లాంటివి అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళకి 2 నచ్చాయి. అండ్ వాళ్ళకి ప్రాపర్గా కూడా ఫిట్ అయ్యాయి అనమాట. డాలీకి అండ్ మా అత్తయ్యకి ఇద్దరికి ఒక్కోటి తీసుకున్నారు వాళ్ళు. నేను చూద్దాం అనుకున్నాను, బట్ నాకు అప్పటికే కొంచెం ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉండే అనమాట. నేను వేరే పని చూసుకుంటూ ఉంటే. అండ్ లోపల వచ్చేసరికి నెట్వర్క్ కూడా సరిగ్గా రాలేదు. సో నాకు ఈ షాప్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేకి ఛాన్స్ కూడా దొరకలా. ప్రస్తుతానికి ఒక దగ్గర అయింది కదా డాలీ షాపింగ్, ఒక దగ్గర అయింది. చెప్పులు తీసుకున్నాము, ఫిక్స్డ్ ప్రైజెస్, నో బార్గెన్, నో నథింగ్. అత్తయ్య ఇప్పుడు స్కర్ట్స్ కోసం చూద్దామని లోపలికి వెళ్ళిపోయినారు. ఇంకా ఇక్కడైతే డెఫినెట్లీ మాకు టైం పడుతుంది. ఇంకా కొద్దిసేపు కూడా తిరగల, ఎండ బాగా వస్తుందండి. కాకపోతే నిన్నలాగా ఉండింటే బాగుంటుండే క్లైమేట్, కానీ ఈరోజు మేము బయటకు వచ్చినప్పుడు ఎండ వస్తుంది. సో బేసికలీ ఈరోజు నా బడ్జెట్ ఎక్కువ లేదు, 5000. ఏం చూసి స్ట్రీట్ షాపింగ్కి అంత పెడతాను అనుకోవద్దండి. ముందులాగా 2000 ఇచ్చి ఛాలెంజ్లు చేసే జమానా పోయిందనమాట. ఇప్పుడు 2000కి ఏమీ రావు. అందరు బాగా నేర్చేసుకున్నారు ఫిక్స్డ్ అని చెప్పేది. అందుకే ఎక్కడికి పోయినా మనకేం ఎక్కువ తగ్గించట్లేదు. అండ్ ఫుట్వేర్ కూడా నేను చెప్పినాను కదా, నో డిస్కౌంట్, నో నథింగ్. ఇది కూడా బాగుంది. కలర్స్ ఇక్కడ ఉండేటివన్నీ బాగున్నాయి. బట్
వీడియోకి ఎట్లా వస్తుంది అని చూసుకుంటున్నారు. అండ్ మేము ఇంకొకటి, నేను వీసా ప్రాసెస్లో కొంచెం బిజీగా ఉన్నాను, ఇక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదనమాట. సో హోప్ఫుల్లీ లెట్స్ విష్ ఫర్ ద బెస్ట్. షాపింగ్ ఈజ్ డన్ అట్ ద సెకండ్ స్పాట్ గైస్. ఇక్కడ నైట్ డ్రెస్సెస్ అన్నీ కొంచెం బాగున్నట్టున్నాయి క్యూట్ షాప్లో. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మార్నింగ్ మేము టెంపరేచర్ వెదర్ చూసి ఈరోజు వర్షం పడేలాగా ఉంది అనుకున్నాము. సన్ గ్లాసెస్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు, కానీ అంత వేడిగా ఉంది. ఆ రోడ్తో కంపేర్ చేస్తే ఈ రోడ్ కొంచెం ప్రశాంతంగా ఉంది, లెస్ నాయిస్, లెస్ వెహికల్స్. అక్కడ ఒకటి నైట్ డ్రెస్సెస్ చూసినాం, అక్కడికి ఎందుకో ఐఎమ్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ దట్. ఒకసారి అమ్మ ఆ నైట్ డ్రెస్సెస్ షాప్ కొంచెం పోదా. ఏ క్విక్ లిటిల్ అప్డేట్, అక్కడికి వెళ్ళాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్డేట్ ఏంది అంటే, ఎంత చెప్పు డాలీ నైట్ డ్రెస్సెస్ స్టార్టింగ్ ప్రైస్ 1200 అంట. నాకు నచ్చింది వచ్చేసి 1899. సో వెస్ట్ సైడ్లోనే వచ్చేస్తుంది నాకు. సో అందుకే తీసుకోలేదన్నమాట. నేను అట్లే ముందరికి నడుచుకుంటూ వెళ్తాము. అన్నీ ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయినాయి. నేను వచ్చి చాలా ఇయర్స్ ఏం కాలేదు. లాస్ట్ టైం వచ్చినాము మా ఫ్రెండ్స్తో, అప్పుడు కాకపోతే మేము కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. రెగ్యులర్గా వెడ్డింగ్ షాపింగ్ లాంటివి చూసినాం అనమాట. అప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ ప్రైసెస్ ఉండేది. ఇటు సైడ్ ఏం షాప్స్ ఎక్కువ లేవు. ఐ థింక్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఇంకా అసలు 1% కూడా పోలేదు. డాలీ నా వల్ల కాదు, మీరు నన్ను పడేయండి, నేను రాను. నేను నెక్స్ట్ టైం మీరు పిలిచినా రాను. నాకు స్టార్ బక్స్ కావాలా, ఏసీ కావాలా, నీట్గా ఉండాలా అని అంతా ఏమేమో ప్రయారిటీస్ అడుగుతా అంటే ఇక్కడ వచ్చేటప్పుడు స్టార్ బక్స్ కనపడింది. సో డాలీకి కొంచెం బాడీకి ఏం కావాలన్నావు నువ్వు? రీఫిల్, రీఛార్జా? రీఛార్జ్ కావాలంటే అప్పటి నుండి అటు ఇటు ఈ లోపలికి ఎట్లా వెళ్ళాలా అని చూస్తున్నాము. వెస్ట్ సైడ్ స్టార్ బక్స్ రెండు పక్క పక్కనే ఉన్నాయి. స్టార్ బక్స్ లో డాలీ పొట్టకి రీఛార్జ్ చేసేసి అయితే మేము లోపలికి పోయి చూస్తాం. నువ్వు వస్తావా లేదంటే వెస్ట్ సైడ్కి వస్తావా? లోపలికి కూడా వద్దంట, స్టార్ బక్స్ ఇక్కడ కనపడింది. సో ఇక్కడే తినేద్దాము అని చెప్తా ఉంటే డాలీకి కూడా కంఫర్ట్ చూసుకోవాలి కాబట్టి మనము లోపలికే వెళ్దాము. మా అత్తయ్య అదే అంటున్నారు అనమాట. వీళ్ళని చూసి మనం కూడా వీళ్ళలాగా నిజంగానే పాపం అది ఎండ సడన్గా వచ్చేసి అది చూడండి. స్టార్ బక్స్ వెస్ట్ సైడ్ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ అయిపోతానే అక్కడికి ఒకసారి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ది ఒకటి నచ్చిందంట మా అత్తయ్యకి. టైట్స్ మీదకి వేసుకుంటే బాగుంటుంది అన్నారు. అండ్ దర్శన్ని మేము ఎప్పుడు అనుకుంటా అంటే దర్శన్తో పాటు వచ్చిండొచ్చు అని, కానీ దర్శన్ డాలీ వీళ్ళందరూ అస్సలు నచ్చలేరు అనమాట. బేసిక్గా దర్శన్ వచ్చిందంటేనా పక్క ఈ స్టార్ బక్స్లో కావాలంటే నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తాను, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దండి, నేను ఇక్కడే ఉంటా, మీరు పోయేసి రండి అంటాడు. హీఈస్ ఓన్లీ కాలింగ్ ఐస్.
అసలు మనకే ఎండకు తట్టుకోవడానికి అవ్వదు, ఇంకా పిల్లలకైతే అస్సలు అవ్వదనమాట. బేసిక్గా మాకు మార్నింగే కొంచెం ఎండ వస్తుంది అని ఏమన్నా ఐడియా ఉండింటే మేము ఈరోజు అయితే పక్కా వెళ్ళే వాళ్ళం కాదేమో. అండ్ ఇంకా వెంటనే లంచ్ ఇక్కడ స్టార్ బక్స్లో చేసేసి నేను అత్తయ్య ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం, పక్కనే కదా వెస్ట్ సైడ్, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం నాకు ఏమైనా డ్రెస్సెస్ నచ్చుతాయేమో అన్నట్టు. సో ఒక 2-3 డ్రెస్సెస్ నచ్చాయి. నేను ఇంతకు ముందు అయితే అసలు ట్రై చేయకపోతా ఉంటే, బట్ ఇప్పుడు ట్రయల్ డెఫినెట్లీ మ్యాండేటరీ. బికాజ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అట్లా రిగ్రెట్ అయ్యాను, వెళ్ళి ఎక్స్చేంజ్ కూడా చేసుకొని వచ్చాను. అదంతకంటే ఇక్కడ డైరెక్ట్ ట్రై చేసేస్తే బెటర్ ఏమో అన్నట్టు. ఇంకా ఈ ఒకటి స్పార్క్లీ డ్రెస్ ఒకటి నచ్చిందనమాట. వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా మేము పార్టీకి వెళ్ళినా కూడా వేసుకోవడానికి బాగుంటుందేమో అనుకొని జస్ట్ ట్రై చేశాను, కానీ వేసుకుంటే అంత కంఫర్టబుల్గా లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ హెవీ. సో అందుకే ఇదైతే తీసుకోలేదన్నమాట. అండ్ ఆల్రెడీ ఈసారి ఏంటంటే నేను పర్టికులర్గా ఇవి కొనాలి అన్నట్టు ఏం వెళ్ళలేదన్నమాట. జస్ట్ ర్యాండమ్గా వెళ్ళాను, ఏదైనా బాగా నచ్చితే తీసుకుందామని చెప్పేసి. బికాజ్ ఆల్మోస్ట్ నా వెకేషన్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏది కొన్నా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు పర్చేస్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఇఫ్ ఐ డోంట్ లైక్ సంథింగ్. సో అందుకే తీసుకోలేదు. అండ్ ఇంకా కమర్షియల్ స్ట్రీట్కి వచ్చేసరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంతకు ముందున్నన్ని షాప్స్ కూడా లేవండి. ఇంతకు ముందు ఏంటంటే బయట ఫుట్పాత్ మీద చాలా ఎక్కువ షాప్స్ పెట్టేసేవాళ్ళు అనమాట. అంటే చిన్న చిన్న స్టాల్స్ ఉండేటివి. అండ్ వాళ్ళ దగ్గర ఇంతకు ముందు డిజైన్స్ కూడా బాగుండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, అదంతా అప్పుడున్న కలెక్షన్కి బాగా సెట్ అయ్యేలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు అన్ని ఓల్డ్ మోడల్సే ఉన్నాయి. నాకైతే లిటరలీ ఏం ఫీల్ వచ్చింది తెలుసా, నేను ఎప్పుడో 3-4 years ముందర చూసిండేటివే ఇప్పటికి కూడా ఉన్నాయేమో అన్నట్టు అనిపించింది అనమాట. మీరు ఇఫ్ ఇన్కేస్ చూడకపోతే నాది ఫస్ట్ ఎప్పుడో 4 years ముందరది ఉంటుంది చూడండి, కమర్షియల్ స్ట్రీట్ ది వ్లాగ్. సో అప్పుడు ఏవైతే ఇయర్ రింగ్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా అవే ఉన్నాయి అనిపించింది. ఏం కొత్త కలెక్షన్ లేవేమో అండ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బై అన్నట్టు అనిపించింది అనమాట నాకు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ప్రస్తుతానికి యావరేజ్, ఓకే అనిపించింది. 4:30కి ఇంటికి వచ్చాము అండ్ ఒక 1/2 hour అట్లా టీవీ చూస్తూ రిలాక్స్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి జిమ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ చూపిస్తా అన్నాను కదా ఏం తీసుకున్నామని చెప్పేసి, ఆల్రెడీ బ్లాగ్లోనే నేను చెప్పేసి ఉంటాను. అంతే, ఇంకేం ఎక్కువ తీసుకోలేదు. బికాజ్ అనుకోకుండా సడన్గా ఎండ చాలా పెరిగిపోయింది. లుక్ నా ఇప్పుడు చూడండి, అసలు ఎండగా కూడా లేదనమాట, వర్షం పడేలాగా ఉంది. కానీ ఆఫ్టర్నూన్ అలా లేదు, చాలా ఎండగా ఉండింది. అండ్ డాలీకి కూడా ఓపిక అయిపోయింది అనమాట. మాకే అయిపోయింది, ఇంకా డాలీకి అయిపోదా. అందుకే ఎక్కువ ఏం తిరగలేదు. వి జస్ట్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ హ్యావింగ్ అవర్ లంచ్. తర్వాత వెస్ట్ సైడ్లో కొంచెం షాపింగ్ చేసి వచ్చేసినాం అనమాట. నేనేం తీసుకోలేదు, ఒక నైట్ డ్రెస్ తీసుకున్నా అంతే. యా, దట్స్ ఫర్ ద షాపింగ్. ఇప్పుడు ఇంకా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి విల్ కమ్ బ్యాక్. కరెక్ట్గా ఒక 30 minutes బ్రేక్ తీసుకొని వెళ్ళామండి అంతే. అండ్ వర్కౌట్ కూడా చాలా మంచిగా చేశాను నేను డెఫినెట్గా. అండ్ 20-25 days నుండి కాన్స్టాంట్గా వెళ్తున్నాను అనమాట. నేను వెళ్ళేది ఆర్ఆర్ నగర్లో జిమ్, ఫిట్ మజిల్ ప్రీమియం ఫిట్నెస్ అని చెప్పేసి. చాలా బాగుంటుంది, వెరీ వెరీ స్పేషియస్. అండ్ ఇదంతా ఓన్లీ కార్డియో అండ్ ఫంక్షనల్ సెక్షన్ అనమాట. కిందంతా మనకు వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ కింద ఉంటుంది. నేను ఎప్పుడైనా చేసేటప్పుడు డెఫినెట్లీ చూపిస్తాను. యూ కెన్ కన్సిడర్ డెఫినెట్గా. ఇఫ్ ఇన్ కేస్ మీకు దగ్గరలో ఏదైనా చూస్తున్నారనుకుంటే మీరు డెఫినెట్లీ ఇక్కడికి రావచ్చు అనమాట. అండ్ నేనైతే పర్సనల్గా ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా వెళ్ళడానికి ట్రై చేస్తా, ఎక్సెప్ట్ ఎక్కువ వర్క్ ఉంటే తప్ప. గుడ్ మార్నింగ్ అగైన్. సారీ ఫర్ ద బ్యాడ్ లైటింగ్ గైజ్. మార్నింగ్ 8 o'clock అయింది. నేను ఒక మూలలో కూర్చొని ఎడిటింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట నాది. అండ్ నిన్న నైటే వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే గేమ్ ఆడుతూ మర్చిపోయాం అనమాట. జిమ్ నుండి వచ్చిన తర్వాత నేను, అత్తయ్య, డాలీ ముగ్గురం కలిసి సీక్వెన్స్ గేమ్ ఆడాము, విచ్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. సో అట్లా ఏదో ఒకటి గేమ్ ఆడుతూ ఉంటాం, సో దట్ మా అత్తయ్యకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో వెరీ ఎర్లీ, 11-11:30కి అంతా పడుకుంటేస్తున్నాను అనమాట. నో ఎడిటింగ్, నో నథింగ్. ఏమైనా ఉన్నా కూడా మార్నింగ్ చూసుకుంటున్నాను. అండ్ 5 days ఐ టుక్ ఏ లాంగ్ బ్రేక్ కదా, వ్లాగ్స్ వచ్చి కూడా చాలా రోజులు అయింటుంది. కొంచెం ప్రీ షాట్ చేసిన షార్ట్ వీడియోస్ అవి ఇవి పోస్ట్ చేస్తున్నాను, బట్ ఇప్పటి నుండి అలా కాదు, డెఫినెట్లీ మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ షార్ట్స్ కూడా డెఫినెట్లీ తీస్తూ ఉంటాను, ఆర్గానిక్ అన్నీ కూడా. సో వెయిట్ ఫర్ దట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైజ్. అండ్ దర్శన్ కూడా ఇంకా కొద్ది రోజుల్లో హీస్ కమింగ్, ఐ థింక్ హీస్ కమింగ్ ఇన్ 10 days. ఇంకా 10 days పడుతుందిలేండి, కొద్ది రోజులు ఏం కాదు. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా ప్లీజ్ make sure to subscribe and join this beautiful family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.